హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో మన హీరో జియాంగ్ లీని చూపిస్తారు. అతను ఒక అండర్ కవర్ గ్యాంగ్స్టర్. ఈ సమయంలో అతను గాయాలతో ఒక చోట పడి ఉంటాడు. అప్పుడే మన హీరోయిన్ షాంగ్జా వస్తూ ఉంటుంది. షాంగ్జా ఒక పేద అమ్మాయి. ఆ టైంలో తను తన షాప్కి వెళ్తూ ఉంటుంది. తను అతని గాయాలతో చూసి తనకి హెల్ప్ చేసి శత్రువుల నుంచి అతన్ని రక్షిస్తుంది. ఆమె జియాంగ్ లీని ఆ టైంలో రక్షించకపోతే అతని శత్రువులు అతన్ని చంపి ఉండేవాళ్ళు. ఆమె అతనికి ఆశ్రయాన్ని ఇస్తున్నప్పుడు ఇలా అంటుంది, ఈ ప్రాంతంలో ఈ రోజుల్లో గ్యాంగ్స్టర్లు చాలా చురుగ్గా ఉన్నారు. మీరు వార్తల్లో వినలేదా? ఇలాంటి వ్యక్తులకి దూరంగా ఉండాలి అని అంటుంది. ఆమె ఆశ్రయం ఇస్తున్నది ఒక గ్యాంగ్స్టర్కి అని తనకి తెలియదు. జియాంగ్ లీని రక్షించడానికి అతని మనుషులందరూ అక్కడికి చేరుకున్నప్పుడు మాత్రమే తనకి ఈ విషయం తెలుస్తుంది. తను షాక్ అవుతుంది. తాను రక్షించిన వ్యక్తి ఒక సాధారణ వ్యక్తి కాదు. అతను అండర్ కవర్. అతను సిటీలోనే అత్యంత ప్రమాదకరమైన డాన్. ఇక అతను వెళ్తూ నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు, దీనికి నేను ఎలా బదులు తీర్చుకోగలను అని అంటాడు. దాంతోపాటు అతను తన రింగిని కూడా తనకిచ్చి, ఎప్పుడైనా నీకు నా హెల్ప్ అవసరమైతే ఎలాంటి భయం లేకుండా నా దగ్గరికి రా అని చెబుతాడు. ఇదంతా చూసిన తర్వాత షాంగ్జా చాలా భయపడుతుంది. దీంతో పాటు షాంగ్జాకి ఇప్పటికే ఒక కాబోయే భర్త ఉన్నాడని మనకి తెలుస్తుంది. అతని పేరు చైలీ మంచివాడు కాదు. బయటికి అతను చాలా మామూలు జీవితం గడుపుతున్నట్టుగా కనిపిస్తాడు. ప్రజెంట్లో అతను తన స్టడీస్ని పూర్తి చేస్తూ ఉంటాడు. పాపం షాంగ్జా అతనికి హెల్ప్ చేయాల్సి వస్తుంది. తన చదువుని కూడా కొనసాగించలేకపోయినా అతన్ని చదివించడానికి తన సేవింగ్స్ అంతా ఇస్తూ ఉండేది. అయినప్పటికీ అతను ఎప్పుడూ తనతో, నువ్వు చాలా తక్కువ సంపాదిస్తున్నావు, ఇంకాస్త కష్టపడలేవా అని గొడవ చేస్తూనే ఉండేవాడు. అతను మరీ మొరటుగా ప్రవర్తించినప్పుడు తనని కూల్ చేయడానికి, ఇదంతా నేను మన భవిష్యత్తు కోసమే కదా చేస్తున్నాను అని చెబుతూ ఉండేవాడు. క్లియర్గా చెప్పాలంటే తనని వాడుకుంటూ ఉంటాడు. ఇంకా మనం జియాంగ్ లీని చూస్తాం. షాంగ్జా గురించి జియాంగ్ లీకి ప్రతి విషయం తెలుసు. అతను తన జ్ఞాపకాల నుండి తనని తొలగించలేకపోయాడు. తనకి తన మీద లవ్ స్టార్ట్ అవుతుంది. ఒకరోజు తను తన షాప్కి వస్తాడు. అతన్ని చూసి కస్టమర్స్ అందరూ భయంతో పారిపోతారు. తను షాంగ్జా దగ్గరకు వచ్చి, ఈరోజు నువ్వు నాతో సినిమాకి వస్తావా అని అడుగుతాడు. తను ఆన్సర్ చెప్పేలోపే షాప్ యజమాని అక్కడికి వచ్చి, సరే తనని తీసుకెళ్ళాలంటే నాకు మనీ ఇవ్వు, తన ప్లేస్లో ఇక్కడ ఎవరు పని చేస్తారు అని అడుగుతాడు. అందుకని జియాంగ్ లీ ఒక బ్రీఫ్ కేసులో చాలా మనీని చూపిస్తాడు. యజమాని ఆ మనీని చూసి వెంటనే వాటిని తన దగ్గర పెట్టుకుంటాడు. ఆ తర్వాత అతను షాంగ్జాతో, నువ్వు వెళ్ళు, తప్పకుండా వెళ్ళు, ఈ మంత్రి గారికి బాగా సేవ చేయని అంటాడు. అంత డబ్బు చూసి అతను నోరు తెరిచి ఉండిపోతుంది. అతను బలవంతంగా షాంగ్జాని తనతో పాటు తీసుకెళ్తున్నాడు. కానీ తను దారిలో తప్పించుకుని, ఇలాంటి పనులు మీకు సరిపోవు, మీరు ఇంత శక్తిమంతులైతే దయచేసి మీరు మీ గౌరవాన్ని పెంచుకోండి, దయచేసి అర్థం చేసుకోండి, నాకు ఇప్పటికే నిశ్చితార్థం అయిపోయింది, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని అంటుంది. కానీ జియాంగ్ లీ అతని మనసు తన మీద పడింది. ఈ గ్యాంగ్స్టర్ ఇప్పుడు వెనక్కి తగ్గడానికి రెడీగా లేడు. ఆమె తన ఇంటికి రాగానే ఆమె ఇంట్లో చాలా విలాసవంతమైన వస్తువులు రావడం చూస్తుంది. ప్రతి పాత వస్తువును కొత్త వస్తువుతో మారుస్తూ ఉంటారు. ఇదంతా చూసి తన పేరెంట్స్ చాలా హ్యాపీ అవుతారు. ఎందుకంటే ఆ వస్తువులను తీసుకొచ్చిన వాళ్ళు, ఇవి మీ కూతురి లవర్ పంపించాడు అని చెబుతారు. వాళ్ళు చైలీ ఇవన్నీ పంపుతున్నాడని అనుకుంటారు. కానీ చైలీ ఆర్థిక పరిస్థితి ఏంటో షాంగ్జాకి బాగా తెలుసు. ఇది తన నుంచి కాదు, జియాంగ్ లీ నుంచి వచ్చిందని తను వెంటనే అర్థం చేసుకుంటుంది. తను తన పేరెంట్స్కి ఈ వస్తువుల్లో దేన్ని ముట్టుకోవద్దు అని చెబుతుంది. తను చాలా భయపడుతుంది. ఆ తర్వాత తను చైలీ దగ్గరికి వెళ్ళి, నేను ఈ మధ్య చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, మనం త్వరగా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అని అడుగుతుంది. కానీ అతను వెంటనే పెళ్లికి ఒప్పుకోడు. అతనికి తనని ఎప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని అనిపిస్తుంది. అతను కేవలం తన ఖర్చుల కోసం తనని వాడుకుంటున్నాడు. అలా చాలా మర్యాదగా, ఇదంతా మన భవిష్యత్తు కోసమే, నేను ముందుగా నా చదువు పూర్తి చేసుకోవాలి కదా, చదువుని పూర్తి చేసుకోనివ్వు అని అంటాడు. అప్పుడే అటుగా జియాంగ్ లీ కూర్చుని ఉన్న ఒక విలాసవంతమైన కారు వాళ్ళ పక్క నుంచి వెళ్తుంది.
తను అతన్ని చూడగానే చాలా భయపడుతుంది. ఆ తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు శైలి దగ్గరికి ఒక అబ్బాయి వచ్చి ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు. అతను తెలిసిన అమ్మాయి అని అబద్ధం చెబుతాడు. ఆ అబ్బాయి కూడా చాలా దుర్మార్గుడు. నాకు చాలా పై స్థాయి సంబంధాలు ఉన్నాయి. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది. నేను దీనికి మంచి ధరని పెట్టగలను. నీకు చాలా మనీ కావాలంటే ఈ అమ్మాయిని ఒక డీల్ కోసం నాతో పాటు తీసుకునిరా అని అంటాడు. శైలి ఇప్పటికే చాలా స్వార్థపరుడు. అతను వెంటనే అతనితో వెళ్తాడు. అక్కడ మిస్టర్ చాంగ్ అనే దుర్మార్గుడు కూర్చుని ఉంటాడు. అతను షాంజా ఫోటో చూడగానే తనపై మనసు పడతాడు. అతను ఆమెని చాలా ఎక్కువ ధర ఇచ్చి ఈ అమ్మాయిని నా భార్యగా చేసుకుంటాను అని అంటాడు. అతని దగ్గర చాలా డబ్బుంది. అతనికి అందమైన అమ్మాయిలంటే చాలా పిచ్చి. శైలి ఆమెని అమ్మేసి మనీ జేబులో పెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఆ తర్వాత అతను తన తప్పు మనసుని కూల్ చేసుకోవడానికి ఇదంతా నేను షాంజా కోసమే చేశాను. నాతో ఉంటే తను ఏమాత్రం సంతోషంగా ఉంటుంది. నేనంత పేదవాడిని. ఆమె వేరే వాళ్ళతో ఉంటే డబ్బులతో ఆడుకుంటుంది అని అనుకుని తను షాంజాకి మెసేజ్ పంపి నువ్వు పెళ్లి గురించి అడుగుతున్నావు కదా, వచ్చే వారం మన పెళ్లి ఏర్పాట్లు చేస్తాను అని అంటాడు. అది వినగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత తను ఒక చోట స్ట్రీట్ ఫుడ్ తింటూ ఉండగా జియాంగ్ లీ కూడా తన వెనకాల అక్కడికి వస్తాడు. తనేం కొంటుందో అదే తనకి కూడా కావాలని అడుగుతాడు. అతన్ని చూసి తను అక్కడి నుంచి వెళ్ళాలని చూస్తుంది. కానీ అతని మనుషులు తనని ఆపేస్తారు. తర్వాత జియాంగ్ లీ తనకి చాలా ఖరీదైన బహుమతిని ఇస్తాడు. కానీ తను ఆ నెక్లెస్ని తీసుకోవడానికి ఒప్పుకోదు. అప్పుడు జియాంగ్ లీ మనుషుల్లో ఒక అతను వచ్చి నీ జీవితంలో ఇంత ఖరీదైన బహుమతి ఎప్పుడైనా చూసావా? నువ్వు ఎందుకు తీసుకోవడానికి ఒప్పుకోవడం లేదు? మా బాస్ నీ విషయంలో చాలా నిజాయితీగా ఉన్నాడు అని అంటాడు. ఆ వ్యక్తి కొంచెం మొరటుగా మాట్లాడతాడు. అప్పుడు జియాంగ్ లీ సైగలతో అతనికి శిక్షను విధిస్తాడు. తర్వాత ఆ వ్యక్తి తన నోటిపై తనని తాను చాలాసార్లు కొట్టుకుంటాడు. దాంతో అతని ముఖం ఎర్రగా మారిపోతుంది. అతను చాలాసార్లు కొట్టుకుంటూనే ఒట్లు కూడా పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇకపై నేను నా నోటిని అదుపులో పెట్టుకుంటాను అని అంటాడు. అది చూసి షాంజాకి అతని మీద జాలి కలుగుతుంది. దయచేసి అతన్ని ఆపండి, నేను అతన్ని క్షమించేశాను అని తను అంటుంది. ఆ తర్వాత తను జియాంగ్ లీతో నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. మేము తొందరలోనే మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నాం. నీలాంటి గూండాని నేను ఎప్పటికీ అంగీకరించలేను. నీ జీవితం వేరు, నా జీవితం వేరు. నేను నా జీవితంలో ఏ గ్యాంగ్స్టర్తో సంబంధం పెట్టుకోవాలని అనుకోవడం లేదు అని చెబుతుంది. ఇంతలో పెళ్లి రోజు వచ్చేస్తుంది. వధువుగా నిలబడి ఉన్న షాంజా కొందరు వ్యక్తులను చూసి చాలా భయపడుతుంది. ఎందుకంటే వాళ్ళు తనకి అసలు తెలియని వాళ్ళు. శైలి పెళ్ళికి ఇలాంటి వాళ్ళని కూడా ఎందుకు ఇన్వైట్ చేశాడు అని తను అనుకుంటుంది. కానీ తనకి తెలియని విషయం ఏంటంటే అతను పెళ్లి కొడుకుని కూడా మార్చేశాడని. అతను పెళ్లికి రాడు, కానీ ఆ ముసలి చాంగ్ అక్కడికి వస్తాడు. అతన్ని చూడగానే తను చాలా భయపడి నేను నిన్ను అసలు మ్యారేజ్ చేసుకోను అని అంటుంది. తన పేరెంట్స్ కూడా వ్యతిరేకించడానికి చూస్తూ ఉంటారు, కానీ వాళ్ళ మాటలు వినేవాళ్ళు ఎవరూ ఉండరు. చాంగ్ ఒక శక్తిమంతుడు, ధనవంతుడు. అతను ఆమెను అక్కడే అడ్డుకుని బలవంతంగా మ్యారేజ్ చేసుకోవడానికి ఒత్తిడి చేస్తూ ఉంటాడు. తను ఒప్పుకోనప్పుడు చాంగ్ తనని కిడ్నాప్ చేసి తనతో పాటు తీసుకుని వెళ్తాడు. ఈ విషయం మన హీరో జియాంగ్ లీకి కూడా తెలుస్తుంది. తన క్రష్కి మ్యారేజ్ అవుతుందని తెలియగానే అతను తన కార్లో కూర్చుని వెంటనే మ్యారేజ్ని ఆపడానికి బయలుదేరతాడు. కానీ దారిలో అతని కార్ పాడైపోతుంది. తర్వాత అతను ఒక బైక్పై వెళ్లాల్సి వస్తుంది. బైక్ ఓనర్కి ఒక బంగారు కడ్డీని ఇస్తాడు. అది చూడగానే అతని నోరు ఊరుతుంది. తన బైక్ని జియాంగ్ లీకి ఇచ్చేస్తాడు. చివరికి చాంగ్ షాంజాని ఎక్కడికి తీసుకెళ్లాడో జియాంగ్ లీ కనుక్కుంటాడు. అక్కడ చాంగ్ షాంజీతో నువ్వు ఇక్కడి నుంచి పారిపోలేవు. నా నుంచి తప్పించుకోవడానికి నీకు వేరే దారి కూడా లేదు. ఎందుకంటే నేను జియాంగ్ లీ కోసం పనిచేస్తాను. అతని చెయ్యి నా మీద ఉంది అని పదే పదే అంటూ ఉంటాడు. ఇది విన్న షాంజీ అపార్థం చేసుకుంటుంది. ఇదంతా జియాంగ్ లీనే చేయిస్తున్నాడని తను అనుకుంటుంది. కానీ ఇంతలో జియాంగ్ లీ తలుపు పగలగొట్టి ఆ గదిలోకి వస్తాడు. రాగానే చాంగ్ని చాలా కొడతాడు. తన షాంజాని కాపాడుకుంటాడు. అప్పుడు చాంగ్ జియాంగ్ లీ ముందు ఒప్పుకుంటాడు. తన ఫియాన్సీ లీనే నన్ను ఇక్కడికి పంపించాడని. షాంజాకి మాత్రం తన ఫియాన్సీ చాలా అమాయకుడు అనిపిస్తుంది. అతను ఇలాంటి వాళ్ళతో గొడవ పడలేడు. ఇదంతా జియాంగ్ లీయే ప్లాన్ చేశాడని తను అనుకుంటుంది. మొదట అతన్ని నా దగ్గరికి పంపించి ఇప్పుడు హీరోలాగా నన్ను సేవ్ చేయడానికి వచ్చాడు. నేను అతని ప్రేమలో పడి అతన్ని పెళ్లి చేసుకుంటానని అనుకుంటున్నాడేమో కానీ అని అనుకుంటుంది. జియాంగ్ లీ దీని వెనక నా హ్యాండ్ లేదు అని చెబుతాడు.
కానీ తను తన మాటని నమ్మడానికి సిద్ధంగా లేదు. అప్పుడు అతను తనని బలవంతంగా పట్టుకుని మ్యారేజ్ జరుగుతున్న ప్లేస్కి తీసుకొని వస్తాడు. అక్కడ అందరి ముందు ఈరోజు నా ఎంగేజ్మెంట్, అది కూడా ఈ అమ్మాయితోనే అని అనౌన్స్ చేస్తాడు. ఈ రోజు నుంచి షాంగ్జా నా కాబోయే వైఫ్ అని చెప్పి అతను కట్నం రూపంలో చాలా మనీ బంగారం కూడా ఇస్తాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. వాళ్ళు ఇంత డబ్బు అధికారం ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఈ మామూలు అమ్మాయి షాంగ్జా జియాంగ్లీ కుటుంబానికి ఎలా కోడలవుతుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. తర్వాత తనని తన కారులో కూర్చోబెట్టుకుని కిస్ చేస్తూ ఉంటాడు. షాంగ్జా జియాంగ్లీ మెడ మీద ఒక పుట్టుమచ్చని చూస్తుంది. అది చూసి తనకి కొన్ని జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. చిన్నతనంలో తను నీళ్ళలో పడి మునిగిపోతున్నప్పుడు ఎవరో ఒక పర్సన్ తనని కాపాడతారు. ఆమె ఆ వ్యక్తిని తన ఫ్రెండ్గా, తన సేవియర్గా అనుకుంటుంది. అతను చాంగ్లీ అని తను అనుకుంటుంది. కానీ ఆ పుట్టుమచ్చ జియాంగ్లీ మెడ మీద ఉండడం చూసి తను షాక్ అవుతుంది. తర్వాతి రోజు జియాంగ్లీ తన కాబోయే భార్యను షాపింగ్కి తీసుకెళ్తాడు. అది డైమండ్ జ్యువెలరీ షాప్. అక్కడ ఒక ధనవంతుడు తన యంగ్ వైఫ్తో కలిసి వస్తాడు. ఆ అమ్మాయికి ఒక ఉంగరం నచ్చుతుంది. అదే ఉంగరం కొద్దిసేపటి క్రితం షాంగ్జాకి కూడా నచ్చుతుంది. షాంగ్జా చూసి ఈ వ్యక్తి చాలా శక్తిమంతుడుగా కనిపిస్తున్నాడు, నేను కూడా అదే ఉంగరం తీసుకోవడానికి మొండిగా అడిగితే జియాంగ్లీకి ఇతనికి మధ్య గొడవ జరుగుతుందేమో, బహుశా ఈ విధంగా నేను జియాంగ్లీని ఇబ్బందుల్లోకి నెట్టేస్తానేమో అని అనుకుంటూ ఉంటుంది. కానీ కాసేపటి తర్వాత జియాంగ్లీ అక్కడికి రాగానే ఆ పర్సన్ వణికిపోవడం తను చూస్తుంది. అంతేకాకుండా అతను తన భార్యని కొట్టి, నువ్వు పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నావు, ఇది మిస్టర్ జియాంగ్లీ వస్తువు అని అంటాడు. జియాంగ్లీ తను వేసిన ప్లాన్ మొత్తం అర్థం చేసుకుంటాడు. జియాంగ్లీ షాంగ్జా వైపు చూసి, నువ్వు ఒక్క రోజులోనే చాలా తెలివైన దానివిగా మారిపోయావు. నీ ప్లాన్ నువ్వు వేసుకున్నావు, కానీ బహుశా ఇప్పుడు నా శక్తి ఏంటో నీకు అర్థమవుతుంది అనుకుంటా కదా, నువ్వు నా నుంచి తప్పించుకుని ఎక్కడికి వెళ్ళలేవని అంటాడు. ఇక జియాంగ్లీ నుంచి తనని తాను విడిపించుకున్న వెంటనే షాంగ్జా చాయ్లీ దగ్గరికి వెళ్తుంది. చాయ్లీ తన ప్లాన్తో ఉంటాడు. అతను తన శరీరం మీద ఉన్న నకిలీ గాయాలను చూపించి, ఇదంతా జియాంగ్లీ చెప్పడంతో నేను చేశాను, అతను నన్ను బలవంతం చేశాడు, నన్ను కొట్టాడు, అంతేకాకుండా నా కుటుంబాన్ని చంపేస్తానని కూడా బెదిరించాడు. నేనేం చేయాలి చెప్పు, నేను నిస్సహాయన అయ్యాను. అందుకే నా పెళ్ళిని నేను క్యాన్సిల్ చేసుకుని చాంగ్ని అక్కడికి పంపించాల్సి వచ్చింది. ఇదంతా అతనే చేయించాడు. నిన్నెప్పుడు మోసం చేయాలని నేను అనుకోలేదు. నేను ఎంత మంచివాడినో, చదువులో ఎంత తెలివైన వాడినో నీకు కూడా బాగా తెలుసు కదా, నేను ఒక మంచి అబ్బాయిని అని అంటాడు. చాలా అమాయకురాలైన షాంగ్జా మళ్ళీ అతని వలలో పడిపోతుంది. అప్పుడు అతను తన ముందుకు వచ్చి, ఒక్కసారి నేను తప్పు చేశాను, కానీ ఇకపై నా ప్రాణం పోయినా నిన్ను మోసం చేయను, నన్ను ఈ ఒక్కసారికి క్షమించు అని ప్రామిస్ చేస్తాడు. అప్పటికే షాంగ్జా అతన్ని క్షమించేసింది. ఇంకోవైపు జియాంగ్లీకి కూడా ఒక కాబోయే వైఫ్ ఉంటుంది. ఇది బలవంతంగా కుదిరిన మ్యారేజ్. అతని కుటుంబం ఒక వ్యాపార వివాహం చేయాలనుకుంటుంది. అది కూడా వాళ్ళ స్థాయిలోనే ఉన్న ఒక ధనవంతుల గ్యాంగ్స్టర్ కుటుంబానికి చెందిన అమ్మాయితో. కానీ జియాంగ్లీ తనతో, ఇకపై నా దగ్గరికి రావడానికి ట్రై చేయకు, నేను ఇంతకు ముందే చెప్పాను నిన్ను మ్యారేజ్ చేసుకోను, నేను ప్రేమించిన షాంగ్జాని మాత్రమే మ్యారేజ్ చేసుకుంటాను అని స్పష్టంగా చెప్పేస్తాడు. తర్వాత షాంగ్జా ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకుని జియాంగ్లీ తన వెనుక వెళ్తాడు. అక్కడ ఆమె చాయ్లీతో ఉంటుంది. కొందరు గూండాలు షాంగ్జాని బెదిరించి, తప్పు నీదే, సారీ చెప్పు అని అంటారు. తన తప్పు లేకపోయినా చాయ్లీ ఆమెతో, పర్వాలేదు, వాళ్ళకి సారీ చెప్పు అని అంటాడు. అంతేకాకుండా ఆ గూండాలు తనని ఆట పట్టించడానికి కూడా ట్రై చేస్తారు. ఇదంతా చూసిన జియాంగ్లీ సహించలేడు. వెంటనే అక్కడికి వచ్చి వాళ్ళని చాలా కొడతాడు. ఒక్కసారిగా వాళ్ళందరినీ చితకబాతాడు. కానీ షాంగ్జా అతనికి థ్యాంక్స్ చెప్పడానికి బదులుగా, మళ్ళీ నా లైఫ్లోకి వచ్చావా అని అంటుంది. కోపంతో జియాంగ్లీ, నువ్వు మళ్ళీ ఈ దుర్మార్గుడిని నమ్మావా, ఇతన్ని నమ్మేసి తినేయాలనుకుంటున్నాడు, ఇతన్ని నువ్వు ఎలా నీ జీవిత భాగస్వామిగా అనుకోగలవు, ఇతన్ని రక్షించుకోలేడు అని అంటాడు. దానికి షాంగ్జా, నాకు ఇలాంటి రక్షణ అవసరం లేదు, నేను ఏ గుండాతో నా జీవితాన్ని గడపాలనుకోవడం లేదు అని చెప్పి జియాంగ్లీకి చాలా బాధ కలిగించి చాయ్లీతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మనకు తెలిసే విషయం ఏంటంటే, చాయ్లీ అతను మనసులో ఒకటి పెట్టుకుని బయటికి మరొకటి చెప్పేవాడు. అక్కడ అతను చాలా అమాయకంగా నటిస్తాడు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే, అతను జియాంగ్లీ గ్యాంగ్కి శత్రువైన ఒక టైగర్ గ్యాంగ్తో ఒప్పందం చేసుకున్నాడని. ఆ ఒప్పందంలో, నేను జియాంగ్లీకి ఇష్టమైన అమ్మాయిని మీ దగ్గరికి తీసుకొని వస్తాను, ఆమెను కాపాడడానికి అతను మీ వల్లో తప్పకుండా పడతాడు అని అతను వాళ్ళకి చెబుతాడు. ఇక షాంగ్జాని వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. షాంగ్జాకి స్పృహ
వచ్చినప్పుడు తను కట్టేసి ఉండడం చూస్తుంది. ఆమె ముందు టైగర్ గ్యాంగ్స్టర్లు ఉంటారు. వాళ్ళు వెంటనే జియాంగ్లీకి కాల్ చేసి నీ లవర్ని కాపాడాలంటే ఒంటరిగా ఇక్కడికి రా అని చెబుతారు. జియాంగ్లీ తనని చాలా ప్రేమిస్తాడు కాబట్టి వెంటనే అక్కడికి వస్తాడు. షాంగ్జా తనని ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అరుస్తుంది. సైగలతో కూడా చెబుతుంది. కానీ జియాంగ్లీ కేవలం తన కోసం తనని తాను త్యాగం చేయడానికి కూడా సిద్ధపడతాడు. అక్కడ చాలామంది గుండాలు అతన్ని చుట్టుముట్టి దాడి చేస్తూ ఉంటారు. వాళ్ళు అతన్ని చంపి గ్యాంగ్స్టర్ ప్రపంచంలో తామే అత్యంత ప్రమాదకరమైన వాళ్ళమని చూపించాలనుకుంటారు. అయితే చాయలీ మాత్రం చాలా డబ్బు సంపాదించి షాంగ్జా నా అదృష్టం, తను నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి నాకు డబ్బు మాత్రమే వస్తుందని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. జియాంగ్లీ వాళ్ళతో చాలా ఫైట్ చేస్తాడు. కానీ షాంగ్జా మెడపై కత్తి ఉందని చూసినప్పుడు అతను తనని తాను త్యాగం చేసుకోవడానికి రెడీ అవుతాడు. తక్కువ టైంలోనే ఒక కారు తలుపులు పగలగొట్టుకుని లోపలికి వస్తుంది. అందులో జియాంగ్లీకి అసిస్టెంట్ ఉంటాడు. అతను చాయలీని కూడా పట్టుకుని అక్కడికి తీసుకొని వస్తాడు. జియాంగ్లీ మనుషులు అక్కడికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకుంటారు. జియాంగ్లీ సేఫ్గా ఉంటాడు. టైగర్ గ్యాంగ్ ఓడిపోతుంది. ఇదంతా చూసిన తర్వాత చాయలీ మళ్ళీ తన నటన మొదలుపెట్టి ఇదంతా జియాంగ్లీనే చేయించాడు, నన్ను బలవంతంగా పట్టుకుని ఇక్కడికి తీసుకొని వచ్చాడు, నాకు ఇందులో ఎలాంటి సంబంధం లేదు, నేను గ్యాంగ్లని ఎలా తెలుసుకుంటాను చెప్పు, నేను ఒక మంచి పర్సన్ని అని అంటాడు. అప్పుడే జియాంగ్లీ షాంగ్జా ముందు నిలబడి ఇప్పుడు నువ్వే డిసైడ్ అవ్వు, నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది, నువ్వు అతన్ని నమ్ముతావా లేదా నన్ను నమ్ముతావా, ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించు, నేను నిన్ను ఇంత కష్టాల్లో పడేస్తానా అని అడుగుతాడు. కానీ ఈసారి షాంగ్జా ఒక ప్లాన్ వేస్తుంది. లేదు, నేను నిన్ను కాదు చాయలీని నమ్ముతాను అని అంటుంది. నిజానికి తనకి చాయలీ మీద డౌట్ వస్తుంది. అంతేకాకుండా చిన్నప్పుడు నన్ను రక్షించినట్టుగా నాటకం ఆడుతున్నాడని అనుకుంటుంది. అలాగే ఈరోజు నేను అతను ఎంత పెద్ద అబద్ధాల కోరని నిరూపిస్తానని మనసులో అనుకుంటుంది. అందుకే తను జియాంగ్లీని వదిలేసి చాయలీతో వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయిన వెంటనే జియాంగ్లీ పరిస్థితి చాలా విషమంగా మారుతుంది. అతనికి చాలా గాయాలవుతాయి. అతని మనుషులు వెంటనే తనని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. గాయాలతో పాటు అతని హృదయం కూడా ముక్కలవుతుంది. ఆ తర్వాత ఒక సాకుతో షాంగ్జా చాయలీ మెడ మీద తన చిన్నప్పటి పుట్టుమచ్చని వెతకడానికి చూస్తుంది. కానీ తను చూసినప్పుడు అక్కడ ఎలాంటి పుట్టుమచ్చ తనకి కనిపించదు. అదే టైంలో తనకి గుర్తుకొస్తుంది, ఈ పుట్టుమచ్చ జియాంగ్లీ మెడ మీద చూశాను, అంటే నా చిన్నప్పటి సేవియర్ ఇతను కాదు. జియాంగ్లీ అనుకుని చాయలీతో నువ్వు ఇప్పటి వరకు నా దగ్గర అబద్ధాలు చెప్పావు, నువ్వు చాలా పెద్ద మోసగాడివి అని అంటుంది. కానీ అతను తనని అక్కడి నుంచి పారిపోకుండా ఆపేందుకు ప్రయత్నిస్తూ ఇప్పుడు ఈ విషయాల గురించి మాట్లాడి ఏం ప్రయోజనం లేదు, నువ్వు ఇప్పుడు నా చేతుల్లో ఉన్నావని అంటాడు. అలాగే ఇప్పుడు నా అసలు రూపం నీకు తెలిసిపోయింది కాబట్టి నేను ఇక అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, అబద్ధాలు చెప్పి చెప్పి నేను కూడా అలసిపోయాను. అవును, ఇది నిజం, మొదటి నుంచి ఇప్పటి వరకు నేను నిన్ను ఎప్పుడూ ప్రేమించలేదు, అన్ని అబద్ధాలు చెప్పాను అని అంటాడు. షాంగ్జా భయంతో పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. తనని పట్టుకుని ఉంటాడు. ఇంతలో తన అమ్మ ఇంట్లోకి వస్తుంది. ఈ గొడవలో షాంగ్జా అమ్మ తల ఒక టేబుల్కి తగిలి తీవ్రంగా గాయపడుతుంది. చాలా బ్లడ్ వస్తుండడం చూసి చాయలీ అక్కడి నుంచి పారిపోతాడు. షాంగ్జా తన అమ్మని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. ఆవిడికి సర్జరీ చేయాలని, ఒక రోజులోగా డబ్బు ఏర్పాటు చేయకపోతే ఆవిడ బ్రతకడం కష్టమని డాక్టర్ చెబుతారు. అది విన్న తను చాలా బాధపడుతుంది. డాక్టర్ని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ డాక్టర్ మేము కూడా నిస్సహాయులమని అంటారు. అదే హాస్పిటల్లో జియాంగ్లీ కూడా అడ్మిట్ అయి ఉంటాడు. అటుగా వెళ్తున్నప్పుడు షాంగ్జాని చూసి అతను తన మనుషులకి వెళ్ళి ఆమెకి ఏం జరిగిందో తెలుసుకోండి అని ఆర్డర్ ఇస్తాడు. కొద్దిసేపటి తర్వాత అతని మనుషులు వచ్చి ఆమె అమ్మ గాయపడ్డారు, సర్జరీకి మనీ లేవు, అందుకే తను వరి అవుతుంది అని చెబుతారు. జియాంగ్లీ ఎవరికీ తెలియకుండా తనకి హెల్ప్ చేయండి అని అంటాడు. ఇక నెక్స్ట్ డే షాంగ్జా హాస్పిటల్కి వెళ్ళగానే తన అమ్మని విఐపి వార్డుకి మార్చారని, అదే రోజు రాత్రి తనకి సర్జరీ జరగబోతుందని తెలుసుకుంటుంది. డబ్బు ఎలా వచ్చింది అని ఆమె నర్సుని అడగగా నర్సు ఒక మంచి వ్యక్తి మీ తల్లి పరిస్థితి చూసి కదిలిపోయి విరాళం ఇచ్చారు, కానీ ఆయన పేరు బయట పెట్టొద్దని చెప్పారు అని చెబుతుంది. అంతేకాకుండా ఆ పర్సన్ మీకు ఒక అడ్రస్ కూడా పంపారు, అక్కడ మీకు జాబ్ దొరకవచ్చు అని ఆ నర్సు చెబుతుంది. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఆ అడ్రస్కి వెళ్తుంది. అక్కడ తనకి ఒక కేర్ టేకర్ ఉద్యోగం వస్తుంది. అక్కడి పని మనిషి తనకంతా వివరించి మా బాస్ సీక్రెట్గా ఉండాలనుకుంటారు, అందుకే ఎప్పుడు మొహానికి మాస్క్ పెట్టుకొని ఉంటారు, మీరు ఆయన వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోకూడదు, మీ పని మీరు చూసుకొని వెళ్ళిపోవాలి, ఇదే ఇక్కడి నియమమని చెబుతుంది.
తర్వాత ఆ మాస్క్ పెట్టుకున్న పర్సన్ మరెవరో కాదు, జియాంగ్లీనే అని మనకి తెలుస్తుంది. షాంగ్జా తనని ద్వేషిస్తుందని, చాయ్లీని ఎంచుకుందని జియాంగ్లీకి తెలుసు. అయినప్పటికీ తనకి దూరంగా ఉండలేకపోతాడు. అందుకే ఈ సాకుతో తనని తన దగ్గరే ఉంచుకోవాలని అనుకుంటాడు. ఒకసారి షాంగ్జా అతని గదిలోకి మందులు తీసుకొని వస్తుంది. ఆమె అతనికి మందులు ఇస్తూ నీకు ఏం వ్యాధి ఉంది అని అడుగుతుంది. అప్పుడు అతను నాకు కొన్ని గాయాలున్నాయి, దాంతోపాటు నా హృదయం కూడా ముక్కలైంది. నేను చాలా ప్రేమించిన పర్సన్ నాకు నమ్మక ద్రోహం చేసింది, తనకి నా పైన నమ్మకం లేదు అని అంటాడు. చాయ్లీ కూడా మోసం చేశాడు కాబట్టి మోసం బాధ నాకు తెలుసు అని షాంగ్జా అంటుంది. ఇంతలో జియాంగ్లీకి ఒంట్లో బాగోలేక కింద పడిపోబోతూ ఉండగా షాంగ్జా తనని పట్టుకుంటుంది. అలా వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా వస్తారు. తను షైగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి చూస్తుంది, కానీ తను తనని ఆపేస్తాడు. జియాంగ్లీ తనని కిస్ పెట్టుకోబోతూ ఉండగా అతని అసిస్టెంట్ మాస్టర్ మాస్టర్ అని పిలుస్తూ గదిలోకి వస్తాడు. అదంతా చూసి అతను చాలా ఇబ్బంది పడి సారీ నేనేమీ చూడలేదు, ఏమీ వినలేదు, నేను వెళ్ళిపోతున్నాను అని అంటాడు. కానీ షాంగ్జాకి అక్కడే అనుమానం వస్తుంది. తన అసిస్టెంట్ని పట్టుకుని నిన్నెక్కడో చూసినట్టుంది అని అడుగుతుంది. దానికి అతను నా మొహం అందరికీ తెలిసిన మొహమే, నువ్వు బజార్కి వెళ్తే నాలాంటి ఫేసులు చాలానే కనిపిస్తాయి, మనం ఇంతకుముందు ఎప్పుడూ కలుసుకోలేదు, అందుకే నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, మా మాస్టర్కి హెల్ప్ చేయండి కొంచెం అని అంటాడు. తర్వాత షాంగ్జా అక్కడి నుంచి వెళ్తూ ఉండగా జియాంగ్లీ తనని ఆపి నాకు నీపై ఇష్టం పెరిగిందని అనుకుంటున్నాను, నువ్వు నాతో ఉండిపో, నేను నీకు ఈ ప్రపంచంలో చాలా మనీ ఇంకా నీకు కంఫర్ట్ని ఇస్తాను అని అంటాడు. కానీ తను ప్రతిదీ డబ్బుతో కొనలేరు అని చెప్పి ఆ జాబ్ని కూడా వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే టైంలో లోపలికి వచ్చిన అసిస్టెంట్కి మిగతా ఫ్రెండ్స్కి చాలా కఠినమైన శిక్షలు పడతాయి. ఆ అమాయకులు పుషప్లు చేసి చేసి అలసిపోతారు. అయ్యో మాస్టర్ని వదినని కలిపి ఎప్పుడూ ఇబ్బంది పెట్టకుండా ఉండాల్సింది అని వాళ్ళు అనుకుంటారు. షాంగ్జా హాస్పిటల్కి వెళ్ళగానే తన అమ్మని VIP వార్డ్ నుంచి బయటికి పంపించారని చూస్తుంది. ఎందుకంటే మరొక పర్సన్ వచ్చి మొత్తం వార్డ్ని బుక్ చేశాడని తనకి తెలుస్తుంది. అతను చాలా ధనవంతుడు ఇంకా శక్తిమంతుడు. ఆమె చాలా వరి అయి ఆ పర్సన్తో గొడవ పడ్డం మొదలు పెడుతుంది. కానీ అతను తన ఫేస్ మీద మనీని విసిరేసి ఇవి తీసుకో, నీ అమ్మని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో అని అంటాడు. వాళ్ళు ఇలా గొడవ పడుతూ ఉండగా పైనుంచి జియాంగ్లీ వస్తాడు. అతను సైగ చేయగానే అతని అసిస్టెంట్ వెంటనే ఒక కాల్ చేసి మా వైపు నుంచి ఈ హాస్పిటల్కి చాలా పెద్ద విరాళం ఇస్తున్నామని చెబుతాడు. ఆ విరాళం చాలా పెద్దది కావడంతో అది విన్న ఆ పర్సన్ గుండె పగిలిపోతుంది. వెంటనే అతను కింద కూర్చుని ఇకపై నేను ఇలాంటి పనులు ఎప్పుడూ చేయను అని సారీ చెబుతాడు. అక్కడ హాస్పిటల్ డీన్ మిగతా సిబ్బంది కూడా వచ్చి ఈ విరాళానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో మాకు తెలియడం లేదు అని అంటారు. అప్పుడు జియాంగ్లీ ఈ అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకోండి, తనకి VIP సదుపాయాలు కల్పించండి అని అంటాడు. ఇలా సైలెంట్గా షాంగ్జాకి హెల్ప్ చేసిన తర్వాత జియాంగ్లీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత చాయ్లీ మళ్ళీ షాంగ్జా దగ్గరకు వచ్చి తనని మోసం చేయడానికి ట్రై చేస్తాడు. బహుశా తన దగ్గర మనీ అయిపోతూ ఉంటాయేమో, కానీ ఈసారి తను తన మాటనే వినదు. నువ్వు ఒక దిగజారిన నీచమైన పర్సన్వి అని అంటుంది. అప్పుడే జియాంగ్లీని ఎదురుగా రావడం చూసి పరిగెత్తుకుని వెళ్ళి తనని కిస్ చేస్తుంది. అలా మాస్క్ వెనకాల ఎవరున్నారో నాకు బాగా తెలుసు, నేను చాలా కాలం క్రితమే తెలుసుకున్నాను అని అంటుంది. అది విన్న జియాంగ్లీ మాస్క్ని తీసేసి తనని కిస్ చేస్తాడు. అది చూసిన చాయ్లీ చాలా అరుస్తాడు. అలా తర్వాత జియాంగ్లీ మనుషులు వచ్చి అతన్ని బయటికి గెంటేస్తారు. జియాంగ్లీ షాంగ్జాని తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. అక్కడ పని వాళ్ళు తన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ కొత్త యజమానురాలు వచ్చిందని వాళ్ళు తనకి స్వాగతం చెబుతూ ఉంటారు. నేను త్వరలోనే నీకు ఒక హోదా ఇవ్వబోతున్నాను, అది మిస్సెస్ జియాంగ్లీ హోదా అని జియాంగ్లీ తనతో అంటాడు. ఇది విని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక నెక్స్ట్ డే తను తన అమ్మని చూడ్డానికి వెళ్తుంది. జియాంగ్లీ కూడా తనతో ఉంటాడు. జియాంగ్లీ షాంగ్జా పట్ల చూపే శ్రద్ధ చూసి తన అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన కూతురికి జియాంగ్లీ లాంటి పర్సన్ తోడుగా ఉండబోతున్నందుకు ఆవిడ చాలా హ్యాపీ అవుతుంది. షాంగ్జా తల్లి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడంతో జియాంగ్లీ తన మనుషుల్ని పంపి ఆమెని సంతోషపెట్టడానికి చూస్తాడు. తన సొంత తల్లిలాగే జియాంగ్లీ ఆమెని చూసుకుంటాడు. అంతేకాకుండా షాంగ్జా తన పాత షాప్ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు తన భద్రత కోసం జియాంగ్లీ తన మనుషులు ఆ షాప్ బయట కాపలాగా నిలబడతారు. కానీ వాళ్ళు గ్యాంగ్స్టర్స్ వేషంలో ఉండడంతో వాళ్ళని చూసి మిగతా కస్టమర్స్ భయపడి పారిపోతారు. అది చూసిన షాంగ్జా చాలా బాధపడి ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళకపోతే కనీసం మీ వేషాలైనా మార్చుకోండి అని అంటుంది. అప్పుడు వాళ్ళు కూల్ స్టైల్లో సరదాగా అక్కడే నిలబడి కస్టమర్లని పట్టుకుని తన దుకాణంలోకి పంపిస్తూ ఉంటారు.
జియాంగ్లీ ప్రేమలో ఎంత మునిగిపోయాడంటే అతను ఇంతకుముందు చంపడానికి ఉపయోగించిన మనుషులను ఇప్పుడు కస్టమర్లను పట్టుకునే పని చేయిస్తూ ఉంటాడు. ఇంకా ఒకరోజు జియాంగ్లీ తన అత్తగారిని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ షాంగ్జా అమ్మమ్మ కూడా ఆమెని కలవడానికి వస్తుంది. ఆమె జియాంగ్లీని చూడగానే చాలా హ్యాపీ అవుతుంది. ఒక చెడ్డ వ్యక్తి తన కూతురి జీవితంలోకి వచ్చినా అతని స్థానంలో ఇంత మంచి స్వచ్ఛమైన హృదయం ఉన్న వ్యక్తి రావడం తన అదృష్టమని ఆమె అనుకుంటుంది. అక్కడ జియాంగ్లీ త్వరలోనే మీ కూతురు నా వైఫ్గా మారబోతుంది. ఆ సందర్భంగా నేను మీకోసం ఒక గిఫ్ట్ని కూడా రెడీ చేశాను అని వాళ్ళకి ప్రామిస్ చేస్తాడు. అతను ఇక సిటీలోనే ఒక ప్రశాంతమైన ప్లేస్లో వాళ్ళకి ఒక హౌస్ని కొంటాడు. దాన్ని వాళ్ళకి కట్నం రూపంలో బహుమతిగా ఇవ్వాలి అనుకుంటాడు. తన కూతురు ద్వారా తమ జీవితంలో ఇంత విలాసాలు వస్తాయని వాళ్ళు ఎప్పుడూ ఊహించలేదు. ఆ తర్వాత జియాంగ్లీ షాంగ్జాతో ప్రజల్ని నమ్మడం నీకు కష్టమని తెలుసు. మన బంధం గురించి నీకు ఇంకా సందేహాలు ఉన్నాయి. దానికి కారణం నువ్వు కాదు. ఇందులో నీ తప్పేం లేదు. చాయల్ ఇదే తప్పు. ఎందుకంటే అతను నిన్ను మోసం చేశాడు. కానీ నేను నిన్ను నా జీవితాంతం ప్రేమిస్తాను. నువ్వు నాపై నమ్మకం పెంచుకుంటావు. ఒకరోజు నువ్వే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటావు. ఈ జాబ్ ఎందుకు మానేయకూడదా అని అడుగుతాడు. కానీ తను నాకు పని చేయడం ఇష్టం. నేను అన్నింటికీ నీ మీద డిపెండ్ అవ్వకూడదు అనుకుంటున్నాను అని చెబుతుంది. దానికి జియాంగ్లీ కూడా సరే అయితే ఏదైనా ఆఫీస్ జాబ్ చూసుకొని అంటాడు. దానికి తను నా క్వాలిఫికేషన్తో నాకు ఆఫీస్ జాబ్ ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతుంది. జియాంగ్లీ తనతో నేను ఇప్పిస్తానని చెప్పి తన పరిచయాలతో తనకి ఒక ఆఫీస్లో జాబ్ని ఇప్పిస్తాడు. అక్కడ తను చాలా కష్టపడి పనిచేస్తుంది. తన బాస్ పేరు లియు. కానీ ఆమెను చూసి తోటి ఎంప్లాయీస్ గుసగుసలాడుకుంటూ ఉంటారు. తనకి అంత అర్హతలు లేవు. బహుశా బాస్కి వైఫ్ అయి ఉంటుంది అని అనుకుంటారు. అందరూ అందుకని తనని బాగా చూసుకుంటారు. పనిలో కూడా తనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. కానీ ఒకరోజు మిస్టర్ లియు వైఫ్ అతనికి ఫుడ్ని తీసుకొని వస్తుంది. అది చూసిన ఎంప్లాయీస్ అయితే తను మిస్టర్ లియుకి వైఫ్ కాదా, అతని మిస్ట్రెస్ అనుకుంటా అని అనుకుంటూ ఉంటారు. అలాగే ఈ అమ్మాయికి వ్యక్తిత్వం చాలా చెడ్డది. పెళ్ళైన వ్యక్తి జీవితాన్ని పాడు చేయాలనుకుంటుంది అని అనుకుంటారు. ఈ అపార్థం కారణంగా అందరూ తనతో చెడుగా ప్రవర్తించడం మొదలు పెడతారు. తన మీద పని భారం ఎక్కువగా మోపుతారు, అవమానిస్తారు, బెదిరిస్తారు. ఒకరోజు తనకి కోపం వచ్చి ఇంత పని నా వల్ల కాదు, మీ పని మీరు చేసుకోలేరా అని అంటుంది. దానివల్ల ఆమె ఒక కొలీగ్తో గొడవ పడుతుంది. అతను తన ఫేస్ మీదనే వాటర్ విసిరేసి నీలాంటి దిగజారిన అమ్మాయికి ఇదే కరెక్ట్, లింకుల ద్వారానే కదా ఇక్కడికి వచ్చావు, మేము నిన్ను గౌరవించము అని అంటారు. అంతలో మేనేజర్ వ్యాంగ్ అక్కడికి వచ్చి వాళ్ళ గొడవని ఆపేసి షాంగ్జాని తన గదిలోకి తీసుకుని వెళ్తాడు. కానీ అతను తనని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టి నేను నీ పనిని సులభంగా అయ్యేలాగా చేస్తాను, మంచి పదవిని కూడా నీకు ఇప్పిస్తాను, కానీ బదులుగా నువ్వు నాకు గర్ల్ ఫ్రెండ్గా ఉండాలి అని అంటాడు. ఇంకోవైపు జియాంగ్లీకి ఈ విషయాలని తెలుసు. అతను ప్రతి విషయం మీద నిఘా పెట్టి ఉంటాడు. అతనికి తన గర్ల్ ఫ్రెండ్ను ఎవరో వేధిస్తున్నారని తెలియగానే తనకి హెల్ప్ చేసేందుకు వస్తాడు. ఇక డోర్ పగలగొట్టుకుని లోపలికి రాగానే అతనికి మేనేజర్ వ్యాంగ్ మీద చాలా కోపం వస్తుంది. అంతే, మేనేజర్ వ్యాంగ్కి భయం పట్టుకుంటుంది. అతని మనుషులు ఆ కుర్రాన్ని పట్టుకుని నానా రకాలుగా కొడతారు. ఆ కుర్రాడు నేను లియో అన్నయ్యకు మేనల్లుడిని, ఆయన వస్తే మీ పని అయిపోతుంది అని అంటాడు. లియో మిస్టర్ జియాంగ్లీ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. అయితే ఆ కుర్రాడికి జియాంగ్లీ పేరు చెప్పి జియాంగ్లీనే బెదిరిస్తున్నానని తెలియదు. కొద్దిసేపటి తర్వాత లియో లోపలికి వస్తాడు. మేనల్లుడు అతనికి చాలా కంప్లైంట్స్ చేస్తాడు. అయితే లియు వచ్చి రాగానే అతని ముఖం మీద 3-4 సార్లు కొట్టి పిచ్చోడా, నువ్వు ఎవరి బలంతో ఇంతలా ఆడుతున్నావో ఆ మిస్టర్ జియాంగ్లీ ఈయనే అని అంటాడు. అంతే, అతన్ని ఎత్తుకుని ఆఫీస్ బయట పడేస్తాడు. ఆ తర్వాత ఆ బుల్లెట్స్ వంతు వస్తుంది. వాళ్ళు అప్పటికే చాలా భయపడి ఉంటారు. మోకాల మీద నిలబడి సారీలు చెబుతూ ఉంటారు. అప్పుడు షాంగ్జా సైకిల్తో వాళ్ళని వదిలేయమని చెబుతుంది. దాంతో అతను వాళ్ళని కొట్టకుండా ఆఫీస్ బయట పడేసి వాళ్ళ జాబ్స్ కూడా పోయేలాగా చేస్తాడు. వాళ్ళ ప్రాణాలు వదిలిపెట్టడమే గొప్ప విషయమని అందరూ అనుకుంటారు. ఒకసారి షాంగ్జా చూస్తే జియాంగ్లీ తన ఫియాన్సీని కలవడానికి వెళ్తాడు. అలా ఆమెతో మన పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. నేను నీకు చివరిసారిగా చెబుతున్నాను, నన్ను క్షమించు, నేను నిన్ను మ్యారేజ్ చేసుకోలేను అని అంటాడు. షాంగ్జా వాళ్ళ మాటలు వినగానే ఆమె అతనికి లీగల్గా కాబోయే వైఫ్ అని, వాళ్ళ పెళ్లి గురించి ముందే అనుకున్నారని అనుకుంటుంది. వాళ్ళ మధ్య తను అడ్డంగా వచ్చానని తనపై మనసు పడ్డంతో అతను ఆమెతో మ్యారేజ్ని రద్దు
చేస్తున్నాడని తప్పుగా అర్థం చేసుకుంటుంది. జియాంగ్లీ తనకి చాలా నచ్చ చెప్పడానికి చూస్తాడు, కానీ తను మూడో వ్యక్తిగా ఉండాలనుకోవడం లేదని, నేను నీకు సరిజోడి కాదని మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను అని అంటుంది. ఇంకోవైపు యాంగ్ కూడా అవకాశం దొరకగానే షాంగ్జా దగ్గరికి వెళ్ళి, నేను జియాంగ్లీ చిన్ననాటి నుంచి లవర్స్, మా ఫ్యామిలీస్ కూడా ఒకే దగ్గర ఉంటాయి, అందుకే అతను నా హస్బెండ్ అవుతాడు, నువ్వు ఎక్కడి నుంచి మధ్యలోకి వచ్చావో కూడా నాకు తెలియడం లేదు అని రెచ్చగొట్టడానికి చూస్తుంది. జియాంగ్లీ కూడా ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటాడు. షాంగ్జాని కలవడానికి యాంగ్ వెళ్ళిందని తెలియగానే అతను కూడా తన దగ్గరికి వెళ్ళి, ఇకపై నాకు తనకి మధ్య రావడానికి ట్రై చేయకు అని వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడ షాంగ్జా చాలా బాధపడుతుంది. తను తప్పు చేస్తున్నానని అనుకుంటుంది. తన అమ్మ కూడా తనని బాధగా చూసి దగ్గరికి వచ్చి, ఇలాంటి అబద్ధాలు ప్రేమ ఉన్న చోట వస్తూ ఉంటాయి, అందుకే నువ్వు తనతో ఒకసారి మాట్లాడు, మీ బంధం మళ్ళీ మునుపటిలా అవుతుందని నాకు పూర్తి నమ్మకం ఉంది అని చెబుతుంది. జియాంగ్లీ కూడా తనని ఒప్పించడానికి ఇంటి బయటే ఉంటాడు. అప్పుడు ఆంటీ, ఆమె ప్రస్తుతం నిన్ను కలవాలనుకోవడం లేదు, కాస్త కూల్ అవగానే నేనే స్వయంగా తనని నీ దగ్గరికి పంపిస్తాను అని చెబుతుంది. ఇంకోవైపు జియాంగ్లీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ సమావేశాన్ని ఏర్పాటు చేసి మ్యారేజ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ అతను అక్కడే అందరి ముందు నిలబడి, నేను తనని ప్రేమించడం లేదు, నేను షాంగ్జాని మాత్రమే మ్యారేజ్ చేసుకుంటాను అని అంటాడు. దీంతో అతని కుటుంబం అతనికి వ్యతిరేకంగా నిలుస్తుంది. నువ్వు చాలా చెడిపోయావని అంటూ ఉంటారు. కానీ అతను, నా పెళ్ళి ప్రేమ జీవితం, మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఒక సాధనంగా మారడానికి నేను ఒప్పుకోను, నన్ను క్షమించండి అని అంటాడు. అతను వాళ్ళ ముందు నేను ఈ పెళ్లికి దూరంగా ఉంటాను అని అంటాడు. దీనికి యాంగ్ డాడీ చాలా కోపంతో ఉంటాడు. అతను తనని అవమానించారని అనుకుంటాడు. దీనికి తోడు అతని కూతురు కూడా అతన్ని రెచ్చగొడుతుంది. ఆ తర్వాత ఆమె షాంగ్జా గురించి మొత్తం తెలుసుకుంటుంది. ఆమె మాజీ కాబోయే భర్త చాయ్లీ అని, అతను తన నుంచి చాలా డబ్బు అప్పుగా తీసుకున్నాడని తెలుస్తుంది. అతను షార్క్ లోన్లో సుడిగుండంలో చిక్కుకుంటాడు. ఆ షార్క్ లోన్లు మరెవరో కాదు, యాంగ్ కుటుంబం అని తెలుస్తుంది. ఇప్పుడు ఆమె తన దగ్గరికి వెళ్ళి, నీ అప్పులన్నీ మాఫీ చేస్తాను, కానీ అందుకు ఒక షరతుంది, నువ్వు షాంగ్జా ఇంకా జియాంగ్లీలను వేరు చేయాలి అని ఆఫర్ ఇస్తుంది. షాంగ్జా క్యారెక్టర్ మీద వేలెత్తి చూపడానికి అతన్ని తను ఉపయోగించుకోవాలనుకుంటుంది. ఒకరోజు చాయ్లీ షాంగ్జాని స్పృహ కోల్పోయేలాగా చేసి తనతో తీసుకొని వెళ్తాడు. అలా తనని కొన్ని ఫోటోలు తీసి కిడ్నాప్ చేస్తాడు. ఇక ఆ ఫోటోలను యాంగ్ తీసుకెళ్లి జియాంగ్లీకి చూపించి, నువ్వు నన్ను తిరస్కరించిన ఆ అమ్మాయి ఇలాంటిది, ఈరోజు కూడా తన మాజీ ప్రియుడితో అఫైర్ నడుపుతుంది అని అంటుంది. అయితే జియాంగ్లీకి తన ప్రేమ మీద, షాంగ్జా మీద పూర్తి నమ్మకం ఉంది. ఆ ఫోటోలని చూసి నమ్మకుండా ఇలా చేసి నన్ను పొందగలనని అనుకుంటున్నావా? నేను ఇంత మూర్ఖుణ్ణి కాదు. ఈ ఫోటోల ద్వారా నా షాంగ్జా ప్రమాదంలో ఉందని నాకు అర్థమైంది. నేను ఇప్పుడే వెళ్ళి తనని సేవ్ చేసుకోవాలి అని అంటాడు. మరోవైపు చాయ్లీ షాంగ్జాని పట్టుకుంటాడు. తను స్పృహలోకి రాగానే అతను తనని బలవంతంగా తాకడానికి చూస్తూ ఉంటాడు. అతను ఆమెకి ఒక లవ్ పోషన్ కూడా ఇస్తాడు. ఈ మందు తర్వాత తన పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. చివరికి జియాంగ్లీ తనని కాపాడడానికి అక్కడికి వస్తాడు. చాయ్లీ ఎప్పటిలాగానే బలహీనంగా ఉంటాడు కాబట్టి మోకాళ్ళపైన కూర్చుంటాడు. ఈసారి కూడా అలాగే చేస్తాడు. అయితే జియాంగ్లీ అతన్ని క్షమించడు. తర్వాత తన షాంగ్జాని కాపాడి తనతో పాటు తీసుకుని వెళ్తాడు. ఇక తనని సైలెంట్గా ఉండమని చెబుతాడు. కానీ తను అదుపు తప్పి ప్రవర్తిస్తూనే ఉంటుంది. ఇక తనని కూల్ చేసి తనకి ప్రామిస్ చేస్తాడు, ఈ పని వెనక ఎవరున్నా సరే నేను వాళ్ళని చాలా దారుణంగా శిక్షిస్తాను అని. దీంతో పాటు అతను యాంగ్ని పట్టుకుని షాంగ్జాని తనతో పాటు అక్కడికి తీసుకుని వెళ్తాడు. అతని మనుషులు ఈ తలపైన ఒక యాపిల్ని పెడతారు. జియాంగ్లీ తనని భయపెట్టడానికి, నా షాంగ్జాకి కొంత షూటింగ్ నేర్పాలనుకుంటున్నాను, తన నైపుణ్యం చాలా చెడ్డది అని అంటాడు. ఆ అమ్మాయి చాలా భయపడి వణికిపోతూ ఉంటుంది. అలాగే ఏడుస్తూ, నేను ఈ కుటుంబానికి చెందిన దాన్ని, మామూలు కుటుంబం దాన్ని కాదు అని అంటుంది. కానీ అతను, నేను జియాంగ్లీని, బహుశా నువ్వు నన్ను సరిగ్గా గుర్తించలేదనుకుంటా అని అంటాడు. దాంతోపాటు షాంగ్జాకి గేమ్ నేర్పిస్తాడు. గురి నేరుగా యాపిల్కి తగులుతుంది. కానీ ఇలా తల నుంచి బుల్లెట్స్ వెళ్ళడం చూసి తను చాలా భయపడుతుంది. అలానే స్పృహ కోల్పోతుంది. ఇక ఇంటికి చేరుకోగానే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది. తనకి అంత భయమేసిందని ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాల్సి వస్తుందని అంటారు. తన కూతురి ఈ పరిస్థితి చూసి మిస్టర్ హువాన్ చాలా బాధపడతారు. జియాంగ్లీ తన గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకుంటాడు. ఇప్పుడు నేను అతనికి ప్రత్యర్థిగా మారుతాను, అతనికి బుద్ధి చెబుతాను అని అనుకుంటాడు. ఇంకోవైపు జియాంగ్లీ తనకి షాంగ్జాకి పెళ్లి ఏర్పాట్లు చేస్తూ
చేస్తూ ఉంటాడు. తను అతని ముందు బ్రైడల్ డ్రెస్ వేసుకొని వస్తుంది. తను చాలా అందంగా ఉంటుంది. తను ఒక డ్రెస్ని ఓకే చేస్తాడు. ఆ తర్వాత తను ఆ డ్రెస్ని మార్చుకోవడానికి వెళ్తుంది. ఇంతలో తను కిడ్నాప్ అవుతుంది. కొద్దిసేపటి తర్వాత తను వెళ్ళి చూస్తే తన బ్రైడల్ డ్రెస్ మీద ఒక నోట్ ఉంటుంది. అది మిస్టర్ హువాన్ పంపిన నోట్. అందులోని కాబోయే వైఫ్ని కాపాడాలనుకుంటే ఈ ప్లేస్కి ఒంటరిగా రా అని రాసి ఉంటుంది. చాలా ప్రమాదకరం బాస్ అని అతని మనుషులు చెబుతారు. కానీ తను మీరు బ్యాకప్గా ఉండండి, నేను ఒక్కడినే లోపలికి వెళ్తాను అని అంటాడు. జియాంగ్లీ అక్కడికి వెళ్ళగానే హువాన్ షాంగ్జాని కట్టిపెట్టి ఉన్నట్టు చూస్తాడు. షాంగ్జా దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోని అంటుంది. కానీ హువాన్ తనని ఈ క్షణంలో కింద పడేయాలనుకుంటాడు. ఆ అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్లు తమ మాటపై చాలా నమ్మకం పెట్టుకుంటారు. అందుకే అతను తన ముందు ఒక ఒప్పంద పత్రాన్ని ఉంచుతాడు. ఆ తర్వాత అతను జియాంగ్లీతో, ఈరోజు నేను నా ఉత్తమ రెజ్లర్లతో నేను తలపడతాను. మీరు అతన్ని రింగ్లో ఓడించగలిగితే మీరు గెలిచినట్టే. కానీ అతను నిన్ను ఓడించినట్లయితే మీరు ఇకపై అండర్ వరల్డ్లోకి తిరిగి రాకూడదు. మీరు అన్ని శక్తులని నాకు అప్పగించాలి అని చెబుతాడు. జియాంగ్లీ కూడా ఒప్పుకొని సైన్ చేస్తాడు. ఎందుకంటే షాంగ్జా బందీగా ఉంది అని అతనికి వేరే మార్గం లేదు. ఆ తర్వాత కుస్తీ ప్రారంభమవుతుంది. ఆ వ్యక్తి చాలా ప్రొఫెషనల్, ఇంకా శక్తిమంతుడు. అతను జియాంగ్లీని చాలా కొడతాడు. కానీ జియాంగ్లీ కూడా పోరాటంలో చాలా మంచివాడు. అతను పదే పదే ఎదురు తిరుగుతూనే ఉంటాడు. ఇంతలో అతని మనుషులు కూడా లోపలికి వస్తారు. ఈ పోరాటం తనకి ఇంకా ఆ రెజ్లర్కి మాత్రమేనని తనని తాను నిరూపించుకొని షాంగ్జాన్ని రక్షించుకుంటానని జియాంగ్లీ తన మనుషులకి సైగ చేస్తాడు. ఈ పోరాటంలో తను చాలా గాయపడతాడు. కానీ చివరికి ఆ రెజ్లర్ని ఓడిస్తాడు. ఆ తర్వాత అతను అండర్ వరల్డ్కి తిరుగులేని రాజు అవుతాడు. ఎందుకంటే హువాన్ అతని ముందు లొంగిపోతాడు. హువాన్ తన పన్నాగంలో తానే చిక్కుకుపోయాడు. షాంగ్జా కూడా రక్షించబడింది. అతను వెళ్ళి పోలీసులకి లొంగిపోతాడు. జియాంగ్లీకి విధించిన షరతులకు హువాన్ కూడా కట్టుబడవలసి వచ్చింది. హువాన్ కింద పనిచేసే వాళ్ళు అతని మీద తిరుగుబాటు చేయడానికి ట్రై చేసినా అతను వాళ్ళందరినీ అణిచివేస్తాడు. ఇప్పుడు రాజధానిలో జియాంగ్లీకి మాత్రమే అధికారం ఉంది. అంతా కూల్ అయిన తర్వాత వాళ్ళ మ్యారేజ్ రోజు వస్తుంది. షాంగ్జా కోరిక మేరకు జియాంగ్లీ దాన్ని చాలా సింపుల్గా జరుపుతాడు. జియాంగ్లీ తనని నిజంగా ప్రేమించాడు. చివరికి షాంగ్జా అతనికి దక్కుతుంది. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.